where it's around 30 questions in 30 minutes. Cognizant exam, next round వచ్చి మన quantum gaming ఉంటుందండి. So in that first 30 questions, 30 minutes is what quant. Okay. And this exam is going to be conducted by CoCubes or Ion platform. Both quant and gaming, both are conducted by CoCubes or Ion platform. Right. Once, okay, quant gaming, whether you performed well or not, నువ్వు సరిగ్గా చేసావు లేదని దానికి సంబంధం లేదు. ఇమీడియట్గా గేమింగ్ రౌండ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్. Gaming. Here we have 4 games. It's close to 30 minutes time is required. Approximately 30 minutes time is required for gaming as well. So 1 hour exam you can consider all together. Right. In quant exam, navigation allowed. You can move from one question to other question. Okay, first to last, anything you can move on. That's the advantage in CoCubes platform or Ion platform. Navigation allowed. Here also, you can start any game. But once you start the game, game start you have to complete the entire game. You cannot move in between. Questions, pseudo challenge, motion challenge, apply sensor, next switch challenge, any game you can start. You can start any of the game and then you have to keep going. Regarding next round mail, you have to wait. They said 8th May onwards next round. It's not on 8th May, 8th May onwards. So it may be 8th May or 9th May. You kindly wait for the mail. Okay, hoping in a positive side. ఎవరైతే మీరు కమ్యూనికేషన్ రౌండ్ అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ చేయకపోతే ఇంకా వేస్ట్, నో నీడ్ టు అటెంప్ట్ దిస్ నెక్స్ట్ రౌండ్. నాట్ అటెంప్టెడ్ మీన్స్ వేస్ట్. ఓకే, ఇఫ్ యూఆర్ అటెంప్టెడ్, హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఓకే, లర్న్ ద థింగ్స్. Fine. So under quant, we'll see later because you can use some AI tools to understand the key or answer something like you have a scope. There is some alternate. Okay, scope is there, but gaming, you have to play. Nobody can help you out in gaming. Each second is important in gaming, right? Now let's see one by one these games. 4 games ఉంటాయి మీ కాగ్నిజెంట్ ఎగ్జామ్లో. మీకు ప్రాక్టీస్ పోర్టల్ కూడా ఇస్తాం. యూ కెన్ జస్ట్ గో అహెడ్ విత్ దట్, రైట్? అండ్ లెట్ మీ గో ఫర్ ద ఈజీ గేమింగ్ ఫర్ యూ. ఫస్ట్ మీరు ఈజీ గేమ్స్ ఏ ఉంటాయో చూస్తే మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు. ఫస్ట్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్. మీరు ఏ గేమ్ అయినా స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఇది, నెక్స్ట్ అది మీ ఇష్టం. ఇండక్టివ్ రీజనింగ్ చూద్దాం. ఇండక్టివ్ రీజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద క్వశ్చన్స్ దే ఆస్క్ ఇన్ ఇండక్టివ్ రీజనింగ్. దిస్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్ రిలేటెడ్. Very easy game is inductive reasoning, right? See, దీంతో ఎలా ఉంటుందంటే అండి, okay, you can just go you can go for more than 20 plus questions you can solve within 6 minutes. You can understand how easy it is. And every game, whether it is okay, inductive reasoning or any game, unlimited questions are there. Very important regarding gaming లో ఇన్ని క్వశ్చన్స్ అని లేవండి. ఎన్ని క్వశ్చన్స్ అంటే మీరు అన్ని చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు 30 చేస్తే సార్, 40 చేస్తే సార్, కీప్ గోయింగ్ అంటిల్ 6 minutes. 6 minutes అయ్యే లోపల ఎన్ని గేమ్స్ అని మీరు ఆడొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 సో ఆన్ మీరు వెళ్తుండే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, వెయిటేజ్ కూడా పెరుగుతుంది, స్కోర్ కూడా పెరుగుతుంది. ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తారు, ఇట్ విల్ కీప్ గోయింగ్ టు డిఫికల్టీ లెవెల్. వెయిటేజ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. లెట్ us say ఇది మీకు 1 మార్క్ అనుకుంటే, ఇది 1.1 మార్క్ అనుకుంటే, ఇట్లా అలా 2 మార్క్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మార్క్స్ కూడా వెయిటేజ్ పెరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ డిఫికల్టీ అయిపోతే మార్క్స్ ఎక్కువ వస్తాయండి. సో వాంటెడ్లీ డోంట్ డూ రాంగ్ అటెంప్ట్ అండ్ ఆల్. ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ అటెంప్టింగ్ అండ్ నీకు తెలియదు ఆ క్వశ్చన్ చేయడానికి, మిస్ అయిందంటే ఫైన్. వాంటెడ్గా అయితే మీరు రాంగ్ చేయకండి, బికాస్ కష్టమైన క్వశ్చన్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, రైట్? సరే, ఎన్ని క్వశ్చన్లు చేస్తే బెటర్? ఐ విల్ సే 8+ క్వశ్చన్స్ ప్రతి గేమ్లోనూ. 8+ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ గేమ్ మీరు అటెంప్ట్ చేశారంటే యు ఆర్ సేఫ్. యూ కెన్ క్లియర్ గేమింగ్ రౌండ్. ఒక్కొక్క గేమ్లో మినిమం 8 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. Communication round is elimination round. Every round is elimination round. Question wise timer ఉండదు, నెగిటివ్ మార్క్ ఉండదు. No negative marking, no question wise timer. Be clear with that. Yeah, no negative marking and no question wise timer. No question wise timer. No negative marking. మీకు ప్రాక్టీస్ పోర్టల్ అలా ఉంటుంది. మేము ఇచ్చిన ప్రాక్టీస్ దాంతో వీ కెప్ట్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ అండ్ మేము క్వశ్చన్ వైజ్ టైమర్ కూడా పెట్టాం మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం. బట్ మెయిన్ ఎగ్జామ్లో నో నెగిటివ్ మార్కింగ్, నో క్వశ్చన్ వైజ్ టైమర్ అండి. మీకు మెయిన్ ఎగ్జామ్ వీడియో కూడా నేను చూపిస్తాను, దెన్ యూ మే గెట్ ద క్లారిటీ బెటర్, రైట్? నౌ ఫైన్. సో విల్ గో ఫర్ ఇండక్టివ్ రీజనింగ్. ఫస్ట్ ఇండక్టివ్ రీజనింగ్ చూద్దాం, హౌ ఈజీ యూ కెన్ అటెంప్ట్ ఇట్, రైట్? 30 questions and 15 was on Mate FX. 30 questions is regarding quant. He claimed any questions and levam.
మే ఎఫెక్ట్ అంటే ఫైన్, ఓకే మీకు స్కోర్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే దాంట్లో కరెక్ట్ అయినవి 8+ క్వశ్చన్స్ అయినా కరెక్ట్ అయితే బెటర్. దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ. వాళ్ళు ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ గురించి చెప్పలేదు, బట్ వాంటెడ్లీ డోంట్ గివ్ నెగిటివ్ రాంగ్ ఆన్సర్స్, రైట్? ఫస్ట్ ఫోకస్ ఆన్ హౌ టు అప్రోచ్, డోంట్ సీ ఆన్ ద నెగిటివ్ సైడ్, సీ ద పాజిటివ్ సైడ్. నౌ ఇండక్టివ్ రీజనింగ్, సీ ద ఫస్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ హ్యాండిల్ ఫస్ట్ గేమ్ ఇది. ఓకే మీరు 4 గేమ్స్లో ఏదైనా మీరు స్టార్ట్ చేయొచ్చు, ఇండక్టివ్ రీజనింగ్ స్టార్ట్ చేయండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ యూ అబ్జర్వ్ లెఫ్ట్ సైడ్ ఈ 2 లాజిక్ ఏముందో రైట్ సైడ్ లో అదే లాజిక్ ఉన్న 2 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి ఆల్ ఆర్ సేమ్, ఈ రైట్ సైడ్ లో ఇది సేమ్, బట్ 2 ఆన్సర్ సెలెక్ట్ చేయాలండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు సెలెక్ట్ టూ థింగ్స్ ఇన్ ద రైట్ సైడ్, 2 గ్రిడ్స్. రైట్ సైడ్ ఉన్న 2 గ్రిడ్స్ ను సెలెక్ట్ చేయాలి. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్, దీనికి ఆన్సర్ 2 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ సెకండ్ క్వశ్చన్ లాజిక్ ఏంటి సార్, డయాగ్నల్స్ సేమ్, ఈ డయాగ్నల్స్ ఇక్కడ డయాగ్నల్స్ సేమ్. ఇక్కడ రైట్ సైడ్ అలాంటివి 2 సెలెక్ట్ చేయాలి, దిస్ వన్ అండ్ దిస్ వన్. నువ్వు అబ్జర్వ్ చేసి డయాగ్నల్స్ సేమ్ ఉన్నాయి, డయాగ్నల్స్ మస్ట్ బి సేమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీ, లాజిక్ అర్థం కావాలి లెఫ్ట్ సైడ్ నుంచి, తర్వాత మనం రైట్ సైడ్ దానికి అప్లై చేస్తాం. 1, 2 ఎస్, ఇది 1, 2, 3, 4 అనుకుంటే నువ్వు దీంతో 1, 2 నీ ఆన్సర్. ఇది ABCD అనుకుంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ, రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పాలి. ABCDలో ఏం సెలెక్ట్ చేయాలి, విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి థర్డ్ది, మీరు రెండింటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కార్నర్స్ ఆర్ సేమ్. లాజిక్ కార్నర్స్ సేమ్. సో సేమ్ కార్నర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కార్నర్స్ అన్నిట్లో సేమ్ ఉంది. B ఉంది, C ఉంది. యువర్ ఆన్సర్ షుడ్ బి B, C. ఎవ్రీ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్ రౌండ్. యాక్చువల్గా ఒకవేళ పొరపాటున మీకు 3 రౌండ్లు ఎగ్జామ్స్ కూడా వచ్చినా, ఎనీ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ కాకపోతే ఇంటర్వ్యూ కాల్ రాదు. ఇంటర్వ్యూ కాల్ యూ మే నాట్ గెట్, సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, A, D కదమ్మా, B, C దీనికి ఆన్సర్. ఫోర్త్ వినన్నాను, ఇది చాలాసార్లు అడుగుతారు ఈ లాజిక్. ఇది 117 లాజిక్. ఇది ఎలా సార్ 117? 7 స్క్వేర్స్ ఉన్నాయి, 1 ట్రయాంగిల్, 1 సర్కిల్, 117. ఈ ABCDలో 117, Dలో ఉంది 117, ఇది 1, ఇది 1, ఇది 7. ఇంకెక్కడ ఉంది, Cలో కూడా ఉంది 117. ఒక సింబల్ 7 టైమ్స్ రావాలి, మిగతా 2 1 టైం రావాలి. 117 అర్థమవుతున్న లాజిక్, రైట్? ఎవ్రీ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్ రౌండ్. సాత్విక్ విల్ లుక్ ఇంటూ ఇట్ లేటర్. మీ క్వాంట్ రౌండ్ ఏంటంటే లైక్ యూ కెన్ యూజ్ సర్టైన్ టూల్స్ ఆర్ సర్టైన్ యాప్స్, సమ్వేర్ యూ మే గాట్ సమ్ ఆన్సర్స్. కొంతమంది ఏంటంటే మేము ChatGPTలో క్వశ్చన్ టైప్ చేసేది సార్, గ్రూప్ వాడాము, ఆ టూల్ వాడాము, Gemini వాడాము, సమ్ వాట్ వి గాట్ ద ఆన్సర్, ఫైన్. బట్ గేమింగ్కి టైం తక్కువ ఉంటుంది, మీరు అలా సెర్చ్ చేయలేదు. సో ఇంకా అది క్లారిటీ లేదండి. మనకున్న ఇన్ఫర్మేషన్ అన్ని రౌండ్స్ ఎలిమినేషన్ రౌండ్, కమ్యూనికేషన్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ క్వాంటమ్ గేమింగ్ వస్తుంది, క్వాంటమ్ గేమింగ్ క్లియర్ అయిన వాళ్ళకి టెక్నికల్ వస్తుంది, టెక్నికల్ క్లియర్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇది అప్డేట్ అని చెప్పారు. ప్రీవియస్గా అయితే 3 ఎగ్జామ్స్ అందరికీ వచ్చేవి. 3 ఎగ్జామ్స్ తర్వాత అంత స్కోర్స్ చూసి దెన్ దే డిసైడెడ్. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ పెట్టి వీ కెనాట్ డిసైడ్ నో బికాస్ దే సెడ్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. టుడే ఆర్ టుమారో యూ మే గాట్ ద రిజల్ట్, కైండ్లీ వెయిట్ ఫర్ ఇట్. నౌ సీ ద ఫిఫ్త్ క్వశ్చన్. Logic here is 11116. This came 1 time, this came 1 time, this one came 1 time, this one came 6 times. 1116. Here 111 circle 6 times. So you should identify which option is having 1116. Dento unnadi which option? D select cheyochu kada, then we can select D. D, D. రైట్. ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటన్నా, 1125 స్క్వేర్స్ 5 టైమ్స్ ఉంది, ప్లస్ ఒకసారి సర్కిల్ ఒకసారి, ట్రయాంగిల్ 2 టైమ్స్ ఉంది. ఇక్కడ హియర్ 5 టైమ్స్ స్క్వేర్, 2 టైమ్స్ ప్లస్ సింబల్, 1 టైమ్ ట్రయాంగిల్, 1 టైమ్ సర్కిల్. 1125. సో వేర్ ఇట్ ఈస్ ఓకే, మనం ఇప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? ఇక్కడ 1125 ఉంది, ఇక్కడ 1125 ఉంది. C and D 5 టైమ్స్ ఒక సింబల్ రిపీట్ అవ్వాలి, 5 టైమ్స్ రావాలి, అది C and Dలోనే ఉంది.
Clear? Diagonal also same. Yeah, fine. That's good. Diagonal కూడా same angle, but diagonal same ఉన్న మనకు ABCD లో ఆప్షన్స్ లేవు కదా. 2 సెలెక్ట్ చేయాలి నా ప్రాబ్లం అది. Diagonal same ఇక్కడ diagonal same ఉంది, బట్ ఆప్షన్స్ లో అలా రెండు లేవు. ఒకటే ఉంది diagonal same ఉంది C, ఇంకొకటి లేదు కాబట్టి ప్రాబ్లం. మనం ఇంకో లాజిక్ థింక్ చేయాలి. ఈ 7th one మీరు చెప్పొచ్చు. Which you need to select. You need to select 2 options. If screen is not visible, please close and join again. Close your link and join. Hoping for today or tomorrow you will get the mail regarding extra assessment. So 1116. 6 times this square came. So like that, which option is available? B lo undi, D lo undi. B and D should be your answer. Perfect. Not B and C. C lo meeku plus 2 times undi. And oka symbol 6 times raavali. C lo oka symbol 6 times ledu. Next, okay, the related video kuda manam chuddam, so that you will get full clarity once this is done. See this next one. I'll just play the video. Wait. Main exam. Make ela untado kuda chudochu. Inductive reasoning. Just oka second back elda. Okay. Inductive reasoning. Meeru chala games untayi left side lo. Okay, ikkada already 2 అయిపోయాయి. Middle of the video lo unnam ikkada. If you see inductive reasoning, ఇన్సైడ్ మనం చెప్పిన డిస్కషన్ ఫర్ ప్రతి గేమ్కి ముందు డెమో ఉంటుంది నాన్న. ఇప్పుడు ఇక్కడ డెమో ఇస్తుంది. ఫస్ట్ ఏ బటన్ దేనికి ఎలా సెలెక్ట్ చేయాలి. 2 పొరపాటు నువ్వు రాంగ్ దాన్ని సెలెక్ట్ అయితే మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. నాకు అది వద్దు సార్ అది కాదు అనుకుంటే దానిపైన మళ్ళీ క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాడు చూపిస్తున్నాడు లెఫ్ట్ సైడ్ ఉంది 2 grids, దాంతో ఉన్న లాజిక్ అర్థం చేసుకుని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యూ కెన్ సీ ద కామెంట్స్ విచ్ ఈస్ ఇన్ బ్లాక్ వన్. కామన్ రూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి. రైట్ సైడ్ లో అలాంటివి 2 సెలెక్ట్ చేయమని, 2 ఆఫ్ దిస్ గ్రిడ్స్ రైట్ సైడ్ లో ఫాలో చేయాలి, అది సెలెక్ట్ చేయమని. నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. యూ కెన్ సెలెక్ట్ గ్రిడ్ టు కంప్లీట్. వెరీ గుడ్. ఇంకొకటి కూడా సెలెక్ట్ చేయాలి. యూ కెన్ డీసెలెక్ట్, మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కింద ఆరో మార్క్ క్లిక్ చేయాలని చాలా మంది మిస్ చేస్తున్నారు, ఎగ్జామ్లో స్ట్రక్ అవుతున్నారు. కింద హైలైట్ అవుతుంది, ఆరో మార్క్ క్లిక్ చేయమని చెప్తున్నాడు. లేకపోతే ఇక్కడే స్ట్రక్ అయ్యి వేస్ట్ అవుతారు టైం అంతా. కింద ఆరో మార్క్ ఉంటుంది, ఆరో మార్క్ పైన క్లిక్ చేయమని చెప్తున్నాడు. ఎక్కడనే చూడండి, కింద డబుల్ ఆరో స్కిప్పింగ్కి. ప్లీజ్ సెలెక్ట్ ఆన్ ది స్కిప్ బటన్. ఇది స్కిప్ బటన్, దీనిపైన సెలెక్ట్ చేయాలి, లేకపోతే అక్కడ వేస్ట్ అవుతుంది. ఎస్, ఇక్కడే వేస్ట్ అవుతుంది చూడండి టైం అంతా, అక్కడే ఉండిపోతాం. మీరు ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు సీ దట్ బాటమ్ హైలైట్ అయింది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు స్కిప్ బటన్ హైలైట్ అయింది, దాన్ని చూసుకొని క్లియర్ స్కిప్ దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత స్కిప్ అనే బటన్ పైన కొట్టాలి. మీకు కింద క్వశ్చన్ డిఫికల్ట్ ఉంటే స్కిప్ చేయొచ్చు కావాలంటే. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి దాన్ని ఇక్కడ నెక్స్ట్. ఇదంతా డెమో అండి, ఏది ఎలా పనిచేస్తుందో నేర్చుకున్న డెమో ఇదంతా. ఇంకా నువ్వు మెయిన్ దానికి వెళ్ళలేదు, డెమో. దిస్ ఇస్ ఆల్ డెమో ఓన్లీ. ఇక్కడ డయాగ్నల్ సేమ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 2. మిస్ అయిందంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేయి. డీసెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసిందని మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. అండ్ సి ఇక్కడ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం సేమ్ ఉండాలి. ఈచ్ కాలం ఈజ్ సేమ్, ఫిల్డ్ విత్ సేమ్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఇవన్నీ వాడు చెప్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, కంగారం లేదు. పెన్ అండ్ పేపర్ వాడచ్చు, బట్ డోంట్ షో ఇట్ టు ద కెమెరా. స్కిప్ బటన్ కొట్టామంటే ఆ క్వశ్చన్ వద్దనే స్కిప్ చేసినట్లు కదా, వాళ్ళ ఆన్సర్లా తీసుకుంటుంది బాబు. It won't take it as the answer if you click on skip button. Skip button కొడితే ఆ క్వశ్చన్ స్కిప్ అయిపోయినట్లు మీనింగ్. ఫస్ట్ రో సేమ్ ఎక్కడ ఉంది, పైన 2 ఉన్నాయి. సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ ఉంటాయి. మీకు నేను చూపించిన కొన్ని ఇవేంటి, కింద ఫస్ట్ కాలం లాస్ట్ కాలం కింద 2 సేమ్ ఉండొచ్చు. ఇక్కడ కింద సేమ్ ఉంది. ఇది కార్నర్స్ సేమ్ క్వశ్చన్ మనం చెప్పాము.
ఇది diagonals same. First column same. ఇక్కడ ఉంది A and D ఉంది. ఎగ్జామ్లో సెకండ్స్లో అయిపోవాలి అందుకంటే మీరు కార్నర్స్ సేమ్ B and D. ఇది కార్నర్స్ సేమ్ B and C. Middle column same A and B. This is 117 rule. C and D, right? This is 1224 rule. లేదు ఓకే ఇక్కడ సేమ్ ఉండాలి. That's also fine. Apply positions, particular positions. This is 1116 rule. 6 same should be required. Yeah, this is rules you just continue. This diagonal same thing. First, okay, this is 1116. It's wrong. This is wrong. Okay, again click on it, deselected, right? That's a 2223. This is 117. I hope మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. I'm just checking you. Can we practice? Yes, I'll give you the portal. It will ask you, it's a private one. You have to click on advanced and you have to proceed. I'll give you that link. Don't worry. And this is what 1125 rule. 1125. Middle row same. Middle row. అలా చాలా ఉన్నాయి. మళ్ళీ డయాగ్నల్ అండి. ఈ డయాగ్నల్లో కార్నర్ సేమ్ ఉంది. ఈ కార్నర్స్ డయాగ్నల్గా సేమ్ ఉంది. So you just keep going and check this all, right? ఇక్కడ 4 సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 స్క్వేర్స్, ఇక్కడ 4 ప్లస్. 4 సేమ్ ఉండాలి. ఇది కాదు. బిలో 2. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 triangles ఉన్నాయి. C and D should be your answer. Got it? So this is how you can play that. You can see how many questions you solved so far. It's a good number, right? So ఇక్కడ 4 సేమ్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 సేమ్ సింబల్స్ ఉండాలి. 4 ఉండాలి. I think this A and C. No, అది 5 ఉంది. C. And first column must be same. Last column కూడా same ఉండాలి. And this one only last column same, again B and C. కొన్ని easy questions కూడా ఉన్నాయి. Last column same, first column same. Right, so I believe you people are clear with this inductorism. This is 117 rule. If you join on time, you people can understand. If you join late, we already given explanation. If you people join late, that's what the problem. This is I'm showing you right now. How can you handle those things? We already given explanation for all these questions. I'll just keep few again for your reference. This is inductive reasoning. If we solve more than 8 questions, fine, that's it. No issues, nothing more. It's all already explained. 117, 1116, 316 like that. We already given you the clue. This is 117 rule, all those. Fine, so let's go for motion challenge as well. Wait. Okay, we'll discuss motion challenge also.
Can you see some change in the screen now? Okay, I'm giving different challenge. This one. Yeah, can you see something 335 timer? Like, okay, give it a try. Yeah, you can see the heading motion challenge, right? Fine. Now see, this is one of the game, very easy game. This is out of previous one also easy game. This game also very easy one. Now see the motion challenge. You have to move ball to the hole. That's very simple task for you. Initially, before every game, there is some tutorial or demo. Those who join late, I'll share the recorded video. You can go through it later. Don't worry. If you join late, kindly understand yourself. You are late. Okay, so you're not understanding because of that. So that ball, you need to drop it to the hole. There are a number of solutions. You can do it anyway. చాలా విధాలుగా మనం క్వశ్చన్స్ ట్రై చేయొచ్చు. ఏమన్నా లేట్ వచ్చి ఉంటే మీరు రికార్డెడ్ వీడియో ఇస్తే మీరు మళ్ళీ చూసుకోండి. మళ్ళీ నువ్వు ట్యూటోరియల్ చేయాలంటే మళ్ళీ చూడొచ్చాము. మళ్ళీ ఇంకోసారి వేయచ్చు. ఇప్పుడు మెయిన్ గేమ్ స్టార్ట్ అయింది 6 minutes టైమర్. బాల్ షుడ్ రీచ్ టు ద హోల్. ఇక్కడ బ్లాక్స్ ఉంటే దాన్ని మూవ్ చేయాలి. ఈ కలర్లో ఉన్నవన్నీ బ్లాక్స్. మీరు ఎలా మూవ్ చేస్తారు? ఫస్ట్ ఇది మూవ్ చేస్తాను, తర్వాత ఇది మూవ్ చేస్తాను, మీ ఇష్టం. దీనికి మౌస్ ఉంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. వితౌట్ మౌస్ ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఇక్కడ కూడా స్కై బ్లూ డౌన్, గ్రీన్ వన్ రైట్, దెన్ ఐ కెన్ డ్రాప్. కొంతమంది ఇలా చేస్తారు, ఎస్. కొంతమంది స్కై బ్లూ డౌన్ చేస్తారు. ఇట్స్ యువర్ విష్. బాల్ షుడ్ రీచ్ టు ద హోల్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ స్టెప్స్ కౌంట్ ఉంటుంది. సో స్టెప్స్ ఎక్కువైతే ఏమవుతుంది? నువ్వు తక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతావు, నువ్వే లాస్. ఇది ఫిక్స్డ్ ఆబ్జెక్ట్, ఇది మూవ్ చేయలేమండి. సిల్వర్ కలర్ లో 4 corners ఉన్నది. ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ విచ్ కెనాట్ బి మూవ్. నో యూ కెన్ డ్రాగ్ ఇట్ అండ్ డ్రాప్ డైరెక్ట్లీ. Now you can go for a green one right. Yeah, this blue one also sending top, green one down, then yellow down. You are giving a clearance path. Yes, fine, that's what. Easy, right? Motion challenge. If your question is difficult, you can click on skip. But it's taking more time. This one you need to do 8 to 10 in each game. So previous one, I think you can solve more than 20 as well. Now this one you can see here. Yeah, now we can drag the ball to the above. These blocks, man, holes overlap change and problem. You can overlap the hole with the block. There is no problem. You can observe it is overlapping, still allowed. Done 6 questions, right? So you can see that. As I mentioned, you can overlap if required initially, then you can remove it. First thing, green should come up, right? So let's see. No need of that yellow one right and left also. You are done with the job. This video, I am sharing you the links, everything, don't worry. Here 2 holes are there. If you feel difficult, you can skip and go, or else you can go ahead. One of the hole you need to fill, that's sufficient. Either left side or right side, you can do it. See, I can put this ball down. This one I can scroll. It's possible actually by waste of skipping. In fact, we can do it. You can do it with less number of steps, previous question. It's not, don't assume that this is the best solution given. It's only the idea, how can you people solve the question? What's the method you can solve? We're just looking into that one. మీకు ఎలా చేయాలో ఐడియా రావాలి, ఎలా మూవ్ చేయొచ్చు, దీన్ని బెస్ట్గా మళ్ళీ ట్రై చేయొచ్చు.
వెళ్ళే కొద్దికి డిఫికల్ట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, దట్స్ ఫర్ ష్యూర్. In fact, this question also you can solve with less time as well, less moves as well. I think 26 seconds may not be done with this. Up to that timer, whatever it's done, it will be saved automatically, don't worry. So I hope you got the idea regarding how can you handle motion challenge. That's it, very simple. Red ball, we have to take and keep it in the hole. Each question separate time అదేం లేవు, మీకు ఇచ్చిన ప్రాక్టీస్ దాంతో ఉంది, ఓకే. బట్ మెయిన్ ఎగ్జామ్లో అలా ఏం లేదండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, అది మెయిన్ ఎగ్జామ్ వీడియో. మెయిన్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఆ వీడియోని ఇప్పుడు మీకు ఇచ్చింది నేను. సో నో section wise, question wise time or nothing like that. Clear, right? So next game మనం స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గేమింగ్ ప్రాక్టీస్ గురించి అడిగారు. సో ఫస్ట్ ఇట్లా ఆస్క్ ప్రైవేసీ సెక్యూరిటీ, అది కూడా షేర్ చేశారు మీ చాట్ బాక్స్లో, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది, అందుకే కింద అడ్వాన్స్ అని దాన్ని క్లిక్ చేయండి. లాస్ట్లో ప్రొసీడ్ ఉంటుంది, యూ కెన్ ప్రొసీడ్ ఆన్ ఇట్, యూ కెన్ గో హెడ్. ఓకే, and make sure there is no negative marking ఏం లేవండి, రైట్? సో లేసరి మోషన్ ఛాలెంజ్ ఎగ్జాంపుల్స్ చాలా మేము చేయాలి. సో ఆ మోషన్ ఛాలెంజ్ వీడియో షేర్డ్ ఇన్ యువర్ చాట్, జియో సూడో ఛాలెంజ్ వీడియో సపరేట్లీ షేర్డ్ ఇన్ యువర్ చాట్. ఈచ్ గేమ్ 6 minutes అండి, డెమో టైం కాకుండా. ఇండక్టివ్ రీజనింగ్ ఇన్ క్వశ్చన్స్ షేర్ చేశాను. జియో సూడో కూడా మీకు చాట్లో షేర్ చేశారు. స్విచ్ ఛాలెంజ్ కూడా సపరేట్గా షేర్ చేశారు. అన్ని అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దయచేసి అర్థం చేసుకున్నారు. అన్లిమిటెడ్, ఒక్కొక్క సెక్షన్లో అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దర్ ఈస్ నో కన్స్ట్రైంట్ రిగార్డింగ్ దిస్ మెనీ క్వశ్చన్స్. 6 minutesలో మీరు ఎన్ని చేస్తాను, అది మూవ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 games, వన్ ఈజ్ స్విచ్ ఛాలెంజ్, వన్ ఈజ్ జియో సూడో ఛాలెంజ్. ఇప్పుడు వరకు క్లియర్ అండి ఈ 2 games? మీకు అర్థమయ్యే 2 games ఎలా ప్లే చేయాలి? ఎస్, రైట్, ఫైన్, వెరీ గుడ్. మీకు ప్రాక్టీస్ టూల్ కూడా ఇచ్చాం, దాంతో మాత్రం నెగిటివ్ మార్క్ ఉంది, క్వశ్చన్కి టైమర్ ఉంటుంది, అలా ఏం లేదు. మెయిన్ ఎగ్జామ్లో అలా ఉండదు. ఫైన్, దాని వదిలేసాను. నౌ లెట్స్ సీ రిమైనింగ్ 2 challenges. దాని వీడియోస్ ఎండింగ్లో చూద్దాం. ఫస్ట్ ఎలా చేయాలో అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో చూద్దాం. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇంతకుముందు ఎవరు అడిగారు దీని గురించి, అందుకే మళ్ళీ పెట్టిన. ఇది కార్నర్స్ సేమ్ అండి, ఇది ఇండక్టివ్ రీజనింగ్లో ఇది కార్నర్స్ సేమ్ ఉన్న క్వశ్చన్. ఇది కొంతమంది కౌంట్ కూడా చూస్తారు, కౌంట్ ఆల్సో ఫైన్. కార్నర్ సేమ్ ఏదైనా ఉంటే ఫస్ట్ చూడు, ఇది ఉంది, ఇది కార్నర్ సేమ్ ఉంది, సఫిషియంట్. దర్ ఆర్ మెనీ లాజిక్స్. ఓకే, కొంతమంది ఏంటంటే ఇది 5 ఉన్నాయి సార్ అని కూడా ఆర్గ్యూ చేస్తారు. ఎస్, ఇది 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. 5 squares, ఇక్కడ 5 circles, 5 squares. అందుకే ఇంకో లాజిక్ చూడాలి, మనకు 2 సెలెక్ట్ చేయాలి. దట్ యు ప్లీజ్ బీ క్లియర్. 2 grids ఓన్లీ వీ నీడ్ టు సెలెక్ట్, 2 సెలెక్ట్ చేయాలి, రైట్? అండ్ ఇప్పుడు మనం ఉన్న నెక్స్ట్ దానికి స్విచ్ ఛాలెంజ్కి వెళ్తున్నాను నేను. I believe you people understand motion challenge and inductive reasoning. Next, go for switch challenge. Switch challenge discussion is going on now. Let's see about switch challenge. See, switch ki this is input, this is output. Input undi, output undi. For the given input, the output రావాలంటే ఏ స్విచ్ పైన క్లిక్ చేయాలనేది క్వశ్చన్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఏ స్విచ్ క్లిక్ చేస్తే ఆన్సర్ వస్తుందని. ఇట్స్ వెరీ సింపుల్. ఇది 1 2 3 4 రాయండి ఇక్కడ. ఓకే, ప్లస్ ఈజ్ 3, ట్రయాంగిల్ ఈజ్ 2, స్క్వేర్ సర్కిల్ ఈజ్ 4, స్క్వేర్ ఈజ్ 1 కాబట్టి నువ్వు 3 2 4 1 పైన క్లిక్ చేయాలి. దట్స్ ఇట్. అర్థమైందా? యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ 3 2 4 1. Switch challenge. Screen is shared. I hope you can see, find it. If anyone not able to identify the screen, you can just leave and join again. This is first question. Now see the second question. Second question చూడండి. ఇక్కడ 1 2 3 4. ఇది 3, ఇది 2. అక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. 3 అంటేనే ఆన్సర్ తెలిసిపోయింది ఆల్రెడీ. మీకోసం ఇది అన్ని రాస్తున్నాం కానీ టైం వేస్ట్.
ఇక్కడ 3 ఇక్కడ ఉంది, 3తో స్టార్ట్ అయ్యేది ఓన్లీ వన్ ఆప్షన్, 3 2 4 1 క్లిక్ చేయాలి. పెన్ అండ్ పేపర్ వాడచ్చు, బట్ డోంట్ షో ఇట్ టు ద కెమెరా. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే థర్డ్ దానికి స్విచ్ ముందు ఎప్పుడు 1 2 3 4 ఉండాలి. ఇక్కడ 1 1 గానే ఉంది, 2 2 గానే ఉంది కాబట్టి 1 2 తో స్టార్ట్ చేయాలి. 1 2 4 3 ఇస్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. మీకు చెప్పాను నేను ప్రతి గేమ్లోనూ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, స్కోరింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇనిషియల్గా ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు, వెళ్ళంగా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. ఇక్కడ 1 2 3 4 ఇంత ఈజీగా ఉంది కదా సార్, కొంచెం డిఫికల్టీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ 1 4 3 2 సెకండ్ స్విచ్. Might be okay. Actually, pen and paper allowed. Camera also will AI tool. What it will detect is your eyes up and down moving is fine. Left and right moving means ఎవరో నువ్వు కాపీ చేస్తున్నా ఎక్కడో వాల్ ప్రాక్టీస్ అనుకుంటారు. అప్ అండ్ డౌన్ ఎలిజిబుల్. పేపర్ మనం కెమెరా మన ఫేస్ ఉంటుందండి. నువ్వు అదే పనిగా పేపర్ తీసుకెళ్ళి కెమెరా చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ ఇన్ఫాక్ట్ యూఆర్ బ్లాకింగ్ ద కెమెరా, నాట్ షోయింగ్ యువర్ ఫేస్, అలా చేయకూడదు. అందుకని చెప్తాను. నా సీ ద డిఫికల్ట్ లెవెల్ ఇప్పుడు కొంచెం పెంచామండి. లిసన్ ఎవ్రీబడి ఫోకస్. ఇప్పుడు కొత్త క్వశ్చన్ వచ్చింది. దిస్ ఈస్ టాప్ డౌన్ అప్రోచ్. పైన నుంచి కిందకి రావాలి. పైన ఆల్రెడీ ఫిక్స్ అయింది. వినండి ఇప్పుడు క్లియర్గా. స్విచ్ ముందు ఎప్పుడు 1 2 3 4. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు 3 2 4 1. ఇక్కడ వరకు అర్థమైందా? పైన వాడు 3 2 4 1 అని ఫిక్స్ చేసేసాడు, రైట్? ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇంపార్టెంట్, లిజన్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇది స్విచ్ ఉంది, స్విచ్ ముందు మళ్ళీ దీన్ని 1 2 3 4 అనుకోవాలి. దిస్ ఈస్ కంప్లీటెడ్, దిస్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. The task is complete, we can close it. Now here again 1 2 3 4 అనుకోవాలి. స్క్వేర్ ఇక్కడ వచ్చింది 3, ట్రయాంగిల్ హియర్, సర్కిల్ హియర్, ప్లస్ హియర్ 3 2 4 1. somebody given the answer already, very good. 3 2 4 1. పైన వర్క్ అయిపోతే స్విచ్ ముందు ప్రతిసారి 1 2 3 4 1 2 3 4 ఉండాలి. పైన వర్క్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్. క్లియర్? సో యూ టేక్ బిఫోర్ స్విచ్ 1 2 3 4. అబోవ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్, దిస్ వర్క్ ఈస్ కంప్లీటెడ్, డన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం వరీ లేదు, కొంచెం ఆల్ వెయిట్ చేయండి. 1 2 3 4. వాడు చెప్పింది ఏంటి? 2 4 3 1. ఇప్పుడు ఈ పైన వర్క్ అయిపోయిందండి, డన్. అబోవ్ స్విచ్ ఈస్ క్లోజ్, కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ కింద స్విచ్కి రాకముందు ఏం చేయాలి? దీన్ని 1 2 3 4 అనుకోవాలి. సర్కిల్ ఇక్కడ ఉంది, ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది, స్క్వేర్ ఇక్కడ ఉంది. 2 4 1 3 తీసుకోవాలి. 2 4 1 3 ఆన్సర్. ఐఎమ్ రిపీటింగ్. మళ్ళీ ఇంకా క్వశ్చన్లు వస్తాయి, వెయిట్ చేయండి. క్లియర్గా వినండి, ఓపిక్గా వినండి. స్లోగా వెళ్తున్నాం. బేసిక్స్ స్టెప్ బై స్టెప్. నేను షార్ట్ కట్ కూడా చెప్పట్లేదు, బేసిక్ స్టెప్సే చెప్తున్నాను. దిస్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్. 7th క్వశ్చన్ విల్ డిస్కస్. దీనికంటే ముందు ఇంకొక టాప్ డౌన్ అప్రోచ్ చెప్తాను నేను. ఇది టాప్ డౌన్ అప్రోచ్. 7th విల్ డిస్కస్. దిస్ ఈస్ స్టిల్ టాప్ డౌన్ అప్రోచ్. పైన ఇచ్చాక కింద సెలెక్ట్ చేసుకోవాలి మనం. లిజన్, ఏమనుకో మళ్ళీ అనిల్ కుమార్, సీ దిస్. దీన్ని 1 2 3 4 అనుకుందాం. వీడు 1 3 4 2 అన్నాడు కదా. ఫస్ట్ ప్లస్ 3 అంటే ట్రయాంగిల్, 4 అంటే సర్కిల్, 2 అంటే స్క్వేర్. ఇక్కడ వరకు క్లియరా బాబు? అర్థమైందా? ఇక్కడ వరకు 1 3 4 2 ఏం రాసాం అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైంది? అబౌట్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది, ఈ స్విచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద స్విచ్ వెళ్ళకముందు మళ్ళీ దీన్ని 1 2 3 4 అనుకోవాలి. ఇది 1 1 1 అన్న ఆన్సర్ ఇది ఒక్కటే ఉంది. సర్కిల్ అంటే 3, స్క్వేర్ అంటే 4, ట్రయాంగిల్ అంటే 2. 1 3 4 2 అయిందా? క్లారిటీ ఉందా? ఇప్పుడు ఇది టాప్ డౌన్ అప్రోచ్. ఇంకొకటి బాటమ్ అప్ అప్రోచ్ ఉంది. ఇంకొన్ని క్వశ్చన్లు మీకు డిఫికల్టీ పెంచాలంటే ఏం చేస్తాడు? ఇక్కడ బాక్సెస్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ ఒక స్విచ్ చెప్తాడు 1 3 4 2 అని, ఇక్కడ ఒకటి 2 3 4 1 అని చెప్పి మధ్యలో ఈ 3 ఇవ్వచ్చు. 3 సెలెక్ట్ చేయమని ఇక్కడ రిజల్ట్ ఇవ్వచ్చు. ఇది ఇంకా డిఫికల్ట్ లెవెల్ పెంచచ్చండి. అర్థమవుతుందా? ఇంకా డిఫికల్ట్ లెవెల్ పెంచచ్చు అంటే ఓకే, ఫస్ట్ ఫైన్, లెట్ ఇట్ బి. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. టైం వేస్ట్. ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. దీనికి ముందు ఇది ఫస్ట్ ఈ అప్రోచ్ అయిపోయింది. దిస్ ఇస్ బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ ఐ బిలీవ్ యూ పీపుల్ కంప్లీటెడ్. దిస్ ఇస్ బిట్ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. నౌ లిజన్, వాట్ యూ షుడ్ డూ. ఇక్కడ కింద ఫిక్స్ చేశారు కాబట్టి వినన్నాను. దీన్ని 1 3 4 2 అని రాయాలి. ఎందుకు 1 3 4 2? ఇక్కడ స్విచ్ పేరు 1 3 4 2 నెంబరింగ్. రైట్, 1 3 4 2. స్విచ్ ముందు ఎప్పుడు 1 2 3 4 ఉండాలి కాబట్టి లిజన్,
ఇక్కడ 1 అంటే ప్లస్, 2 అంటే ట్రయాంగిల్, 3 అంటే సర్కిల్, 4 అంటే స్క్వేర్. బాబు ఇక్కడ వరకు అర్థమైందా మీకు? 1 3 4 2 కింద 1 3 4 2 అసైన్ చేయడం, రైట్? ఓకే, తర్వాత పైన స్విచ్ ముందు 1 2 3 4 ఉండాలి కాబట్టి 1 2 3 4 ఆర్డర్లో పెట్టేసారు. దీని తర్వాత ఏం చేయాలి సార్? ఆ సింబల్స్ నువ్వు ఏం రాసావో అక్కడ దాని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ప్లస్, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్. ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ స్విచ్ ముందు మళ్ళీ 1 2 3 4 అనుకుంటావు. ఇక్కడ ప్లస్ రావాలి అంటే 2, ట్రయాంగిల్ రావాలంటే 3, సర్కిల్ రావాలంటే 1. ఆన్సర్ 2 3 1 4. కొంతమందికి ఇంకా డౌట్ ఉంటే నేను చెప్తాను, కంగారు పడదు. 2 3 1 4 షుడ్ బి యువర్ ఆన్సర్. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఐ లెట్ యూ నో, చెప్తాను నేను ఒక్కసారి. ఓకే, ఈ క్వశ్చన్ చూడు, మళ్ళీ ఇక్కడ కొంచెం ఫోకస్ చేయి. ఇంకో క్వశ్చన్ ఇస్తాను నేను ప్రాక్టీస్ చేయడానికి, వెయిట్ చేయి. ఒకసారి చూడు ఏం చేయాలి. ఫస్ట్ 1 3 4 2, ఇక్కడ నువ్వు 1 2 3 4 అని రాసుకో. 1 అంటే ట్రయాంగిల్, 2 అంటే ప్లస్, 3 అంటే స్క్వేర్, 4 అంటే సర్కిల్. ఇప్పుడు దీని పని అయిపోయింది. క్లియర్ అయిపోయే వరకు కింద స్విచ్ కింద 1 3 4 2 రాయడం, 1 2 3 4 స్విచ్ ముందు 1 2 3 4 ఉండాలి, పెట్టేసాను. అండ్ ఈ రిజల్ట్ని ఇక్కడ రాసుకో, ట్రయాంగిల్ ప్లస్ స్క్వేర్ సర్కిల్. ఆన్సర్ 2 3 1 4. 4 4లోనే ఉంది కాబట్టి లాస్ట్లో 4 రావాలి, అది నా షార్ట్ కట్. లేదు మీరు ఒరిజినల్గా చేయాలంటే 1 2 3 4 స్విచ్ ముందు 1 2 3 4, 2 అనేది ట్రయాంగిల్, 1 ప్లస్ అనేది 3, స్క్వేర్ అనేది 1, ఇది 4 కాబట్టి 2 3 1 4. అర్థమైందా? మంచిగా అదే చెప్తున్నా, అందుకే వినండి, ఓపిక్గా వినండి. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ టాప్ మళ్ళీ చెప్తాను, నోట్ మరి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, వెయిట్ చేయండి. సిరీస్ ఇది ఎలా చేయాలి చూడండి. రైట్ 3 2 4 1. Before switch we need 1 2 3 4. That's square, triangle, circle and plus symbol. Here square, triangle, circle, plus symbol. So answer should be 3 2 4 1. Before switch we should consider it as a 1 2 3 4. This is the third one. Once you understand, then you can plan shortcuts. How can I answer this very fast? Fine. First you have to know the approach. Excellent. నేను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్న క్లాస్ వీడియో రికార్డింగ్ కూడా ఇస్తాను, మీరు దాన్ని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. రైట్, కంగారు పడాల్సిన పని లేదు. ఈ స్విచ్ ఛాలెంజ్ డెమో ఉంటుంది, డెమో తర్వాత 6 minutes. ఇది ట్యూటోరియల్ అంటే డెమో అండి. మీరు ఎండింగ్ గేమ్ అంతా అయిన తర్వాత క్లోజ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం క్లోజ్ చేయాలి ఎగ్జామ్. కింద లాక్ బటన్ క్లిక్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇంత లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళదు. స్టార్ట్ నౌ, యూ కెన్ సీ ద టైమర్ విల్ స్టార్ట్. మీరు నమ్మరు కదా, ఫస్ట్ చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్. మెయిన్ ఎగ్జామ్ ఇదే, ఈ క్వశ్చన్స్ అనే డిస్కస్ చేసాను సార్. మనం ఇనిషియల్గా ఇవే ఇస్తారండి, వెళ్ళంగా డిఫికల్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వన్ 4 3 2, రైట్. కొన్ని ఆన్సర్లు ఇక్కడ తక్కువ ఉండొచ్చు, దాన్ని మీరు పట్టించుకోకుండా బాబు. ఇదేంటంటే ఓన్లీ మా ఇంటెన్షన్ మీకు ఒక ఈ అప్రోచ్ ఎలా చేయాలో అర్థం కావాలని చెప్పి. బట్ ఐ డోంట్ వరీ అబౌట్ ద ఆన్సర్స్ హియర్, డోంట్ వరీ. మేము మీకు ఆల్రెడీ ఆ పీడిఎఫ్ ఒక షేర్ చేస్తాం, దాంతో ఆన్సర్ మాత్రం కన్సిడర్ చేయండి. డోంట్ కన్సిడర్ దిస్ వీడియో రిలేటెడ్ ఆన్సర్స్. రైట్, ఇక్కడ సో ఐ థింక్ మీకు అర్థమైంది ఎలా గేమ్ ఆడాలో. ఐ థింక్ యూ గాట్ ద విజువలైజేషన్. ఐ విల్ స్టాప్ ఇట్ నౌ హియర్. One bottom up approach question I just copied. We'll go with that and then we'll discuss the next game. Then we'll see next game around 40 examples we are going to discuss. ఒకటి రెండు కాదు 40 ఎగ్జాంపుల్ పైన డిస్కస్ చేయబోతున్నాం. ఇంకొకటి బాటమ్ అప్ అప్రోచ్ అడిగారు కాబట్టి 1 more here. ఇది టాప్ డౌన్ అప్రోచ్ అడిగారు సార్. టాప్ డౌన్ అప్రోచ్ వెరీ సింపుల్. ఇది 1 2 3 4 రాయకుండా డైరెక్ట్గా నీ మైండ్లో పెట్టుకో. ఇది 1 2 3 4. 3 అన్నాడు అంటే ఫస్ట్ ప్లస్ రావాలి. 2 అన్నాడు ట్రయాంగిల్, 4 అంటే స్క్వేర్, 1 అంటే సర్కిల్. ఇది క్లియర్ కదా? పైన ఆల్రెడీ 3 2 4 అని పెట్టేశాడు. స్విచ్ ముందు 1 2 3 4, అది మిస్ చేసుకోకు.
క్వశ్చన్ హ్యావ్ బోత్ టాప్ అండ్ బాటమ్. ఇంకా ఈజీ కదా బాబు. నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రాబ్లమ్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ షేర్ చేశాను, మళ్ళీ అడుగుతున్నాం. ఒకసారి మీ ఫ్రెండ్స్ అడగండి, ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. రైట్. దీని తర్వాత ఏంటి, మళ్ళీ 1 2 3 4 అనుకోవడం. దీన్ని స్విచ్ ముందు ప్రతిసారి 1 2 3 4 తీసుకోవాలి. ఇక్కడ 1 సర్కిల్ అంటే 4, ట్రయాంగిల్ అంటే 2, స్క్వేర్ అంటే 3. సో మీ ఆన్సర్ 3 2 4 1. 3 2 4 1. రైట్. ఓకే, ఇది స్విచ్ ఛాలెంజ్ ఎలా మనం వర్కౌట్ చేయాలో దిస్ ఇస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫైనలీ జియో సూడో ఛాలెంజ్, విల్ గో ఫర్ దట్ ఛాలెంజ్. ఐ హోప్ మీకు స్విచ్ ఛాలెంజ్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టీస్ టూల్ ఆల్రెడీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఏమైనా మిస్ అయింటే నన్ను గ్రూప్లో అడగండి, ఐ విల్ పుట్ ఇట్ దేర్ లేటర్ ఆల్సో. బట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ నౌ. నెక్స్ట్ 40+ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు వన్ గేమ్ విచ్ ఈస్ జియో సూడో ఛాలెంజ్ ఆర్ గ్యాప్ ఛాలెంజ్. దీంతో 3x3 ఇవి అడగట్లేదు ఎగ్జామ్లో. ఎగ్జామ్లో అడిగేది 4x4, 5x5 లేదా 6x6 అడుగుతారు. ఇన్ 3x3 మ్యాట్రిక్స్లో ఓకే, జనరల్గా అయితే మీకు సూడోకో గేమ్ అండి. మీరు న్యూస్ పేపర్లో రోజు సూడోకో గేమ్ వాడుతుంటారు. 3x3 అంటే 1 2 3 మాత్రం అలో చేయాలి. 4x4 అంటే 1 2 3 4 మాత్రం అలో చేయాలి. 5x5 మీన్స్ 1 2 3 4 5, ఓన్లీ 5 సింబల్స్. ఇక్కడ ఏంటంటే వీడు జియో సూడో అని ఎందుకు వచ్చిందంటే ఈ జామెట్రిక్ సింబల్స్ అని వాడుతున్నారు. నెంబర్స్ బదులు దే ఆర్ యూజింగ్ జామెట్రిక్ సింబల్స్ లైక్ దిస్. ఓకే, స్టార్ సింబల్, సర్కిల్, ప్లస్, ట్రయాంగిల్ ఇలాంటి సింబల్స్ వాడడం వల్ల దాన్ని జియో సూడో ఛాలెంజ్ అంటున్నారు. రూల్ ఏంటి సుడోకో గేమ్లో, 1 2 3 అనేది రోలో ఒక్కసారి, 1 అనేది రోలో ఒక్కసారి రావాలి, కాలంలో ఒకసారి రావాలి. అదే కదా మన లాజిక్ కూడా. రైట్. సో యూ కెన్ అబ్జర్వ్ ఇలా ఉండాలి మనకు. ఓకే, ఈచ్ రో 1 2 3 షుడ్ కమ్ ఓన్లీ 1 టైమ్, ఈచ్ రో ఆర్ ఈచ్ కాలం. ఒకవేళ 1 2 3 4 అనుకుంటున్నాను, లెట్ us say నేను ర్యాండమ్గా ఇస్తున్నాను మీకు. Now what should be filled here? 4 1 3 2. ఇక్కడ 3 రాకూడదు కాబట్టి 3 ఇక్కడ ఉండాలి. 4 and here it should be 2 should not come, it should be 1, there should be 2. So you see, row wise or column wise 1 అనేది ఒకేసారి వచ్చి ఉంటుంది, 2 అనేది ఒకేసారి వచ్చి ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ఇస్ కమింగ్ ఓన్లీ 1 టైమ్ ఇన్ ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్. రైట్. ఇది మీ బేసిక్ రూల్. జియో సూడో ఛాలెంజ్ కి బేసిక్ రూల్ ఇది. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. బేసిక్ రూల్ హోప్ యూ అండర్స్టాండ్ కదా. వన్ క్వశ్చన్ అండ్ బోత్ అప్రోచెస్. అర్థం కాలేదు, పైన కింద రెండు ఇస్తే అలా అదే అడుగుతుంది. చెప్తాను సార్. ఒక స్విచ్ ఛాలెంజ్లో ఇంకొక మోడల్ అడిగారు, నేను మిస్ చేసినది. ఫైన్, 1 మినిట్. తర్వాత జియో సూడో ఛాలెంజ్కి వెళ్దాం. మీ ఫ్రెండ్స్ అడుగుతున్న ఇంకొక మోడల్ ఏంటంటే, గుడ్ క్వశ్చన్. ఓకే, let us say we have plus here, square here, circle here, triangle here. Okay, here they given a switch as 4 3 1 2, and here you have 3 options to select. కింద ఇంకొక స్లాట్, ఇంకో స్విచ్ కూడా ఇచ్చేస్తారు. దట్స్ వాట్. మీకు ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్ చేస్తే చాలు, మీకు అక్కడికి కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది. బట్ ఫైన్, నేను ర్యాండమ్గా చేస్తున్నా. మేబీ సమ్వేర్ ఇట్ విల్ గో రాంగ్ ఆల్సో. ఇది వాడు 2 3 4 1 అన్నాడు అనుకుందాం. మీకు ఇది 3 rows 3 levels అండి. ఇది ఇంతకు 2 levels, ఇప్పుడు 3 levels. పైన ఇచ్చాడు, కింద ఇచ్చాడు. ఫైన్. నౌ ఇఫ్ సపోజ్ దిస్ ఈస్ వాట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్, దర్ ఆర్ 3 switches. దిస్ ఇస్ స్విచ్ 1, దిస్ ఇస్ స్విచ్ 2. యూ నీడ్ టు సెలెక్ట్. ఇక్కడ నేను ఇవ్వలేదు నెంబరు. ఓకే, వాంటలీ బికాస్ వాట్ ఈస్ ద ఆన్సర్ వై డోంట్ నో. ఇంకా క్రియేట్ చేయలేదు క్వశ్చన్. మామూలుగా ఇలాంటి క్వశ్చన్ అప్రోచ్ ఏం చేయాలి? పైన 1 2 3 4 అనేది మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ 4 అంటే ఇక్కడ ట్రయాంగిల్ రావాలి. నెక్స్ట్ 3 అంటే సర్కిల్, 1 అంటే ప్లస్, 2 అంటే స్క్వేర్. సో దీని వర్క్ అయిపోయింది. దిస్ అబోవ్ 1 ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ కింద ఏంటి? ఇది 2 3 4 1 అనుకుంటా. మనం 1 2 3 4 ఆర్డర్ కాబట్టి ప్లస్ ఇక్కడ రావాలి, సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. రైట్. ఇప్పుడు మనకు దిస్ ఈస్ ద ఇన్పుట్, దిస్ ఈస్ ద అవుట్పుట్. ఈ స్విచ్లో ఒకటి సెలెక్ట్ చేయాలంటే మన క్వశ్చన్ ఇస్ వెరీ మచ్ సింప్లిఫైడ్. రైట్. ఇప్పుడు దీని ఏమనుకుంటా మనం 1 2 3 4, ఇక్కడ 3 ముందుంది కాబట్టి దిస్ ఈస్ 3, దెన్ 2 యాజ్ ఇట్ ఈస్ 4 1. సో ఆన్సర్ షుడ్ బి 3 2 4 1 బటన్ యూ నీడ్ టు సెలెక్ట్. రైట్. ఇది ఒక అప్రోచ్. దిస్ ఇస్ 1 లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా డిఫికల్టీ పెరిగేటప్పుడు మీకు ఆల్రెడీ బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్ తెలుసు. ఇది రెండు మిక్స్ అయిన అప్రోచ్. ఇది ఒక డిఫికల్టీ. ఇంకొక డిఫికల్టీ ఉంది. There is one more difficult level of question. 15. Let's say what they'll do. Here they'll give plus, circle,
square, triangle. ఇక్కడ ఒక 3 switches ఉంటాయి. 3లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనం. Then below also 3 among that 1 should be selected. Nothing is freezed. ఇక్కడ ఏది ఫ్రీజ్ చేయలేదు, నువ్వే ఏ 2 సెలెక్ట్ అవుతాయో చూసుకోవాలి. You have to decide ఏది బెటర్. Finally they'll give some symbol here like square plus triangle and circle. This will definitely take time, but మనకు ఆ క్వశ్చన్ ఆల్రెడీ క్రియేట్ అయింటే then we can think about what is there at what place and all. But లాజికల్ గా చేయాలి. మొత్తం ఇక్కడ 3లో ఒకటి సెలెక్ట్ చేయాలి, కింద 3లో ఒకటి సెలెక్ట్ చేయాలి, 2 సెలెక్ట్ చేయాలి అని దీంతో. This question is that model where you have to select 2. I'm just finding is there any question with me. I think it's there. I'm just searching for that. I'm just searching question because randomly if I keep it's not okay, as you need 6 among the 6 you need to select 2. This is a level of question. Yeah, I have it right now. Fine, good. But first thing I'll just change the question here. I have the question now. I'm just giving you the things. Wait, so here it is triangle, circle, square, plus here it is square, triangle, circle, plus. What I suggest now, as this type of question, no negative marking, you can skip and go for next. This will take time, no, definitely this type of question. This is 1 3 4 2, 2 3 1 4. This is 2 4 3 1. Right, this is how it is. Now you just go ahead with this. See, this is what you need to select above and below. Here one among this, here one among this you need to select. So that the input, if that is the case, output should be this one. Right? Okay, no, focus on one element at least. If I focus on square, let it be. Let us focus on square element. Here I'm focusing on square. How I do in general, I'll focus on one element. If I focus on square, if I select this one, square will be the first slot, right? Then here in result, square is not at the first slot, it should be the third slot. I'm hoping so. 1 3 4 2, 2 3 1 4 is one possibility. I'll check with other element then. I'm telling you this is square will come first. There are 3 more slots, I agree. Then what it's informed, 1 should be in the third place, then square will come. I know square should come at the third place. So square is at first place, it should go to third place, means 1 should be in the third place. I'm believing this is the one I have to check. How can I check? Is take one more symbol. Take one more symbol. What is that? Okay, you just check it out. Is that fine or not? Now 1 3 4 2, I'm putting that. This is, I'm thinking these two are the correct. I'll check once. I'm not confirming, I'm thinking. With the square symbol, I opted that. Now let me check that here clearly. What is that? Square, circle, then 4 means plus, 2 means triangle, circle plus triangle. Okay, then this is 1 2 3 4. Here it is 2. No, it's 4 came. Then it is wrong approach. It's not 1 3 4 2. Okay, then I think 2 3 1 4, 2 4 3 1 is what other choice what came to my mind. Yeah, this is time taken process only for sure. Don't worry. But see the approach, how things are going on. This I thought of, okay, no. Then what I have to go, next one is 2 3 1 4, 2 4 3 1. Why you are taking that page set? So my intention, again, square. Square is coming to third place because of 1. Third should be in the third place only. It's maintaining that. It might be a case. Now triangle, circle, square, plus. Triangle, circle, square, plus. If I apply 1 2 3 4, again 2 will be circle. Triangle is not happy. Second one should come to the first place. 2 4 3 1 1 3 4 2 then. Triangle at the second place. Second one come to first place. Maintain as same. 2 4 3 1 1 3 4 2. If I go for 2 4 3 1, 2 4 3 1. Then for this 1 3 4 2, if you apply 1 3 4 2. Yeah, this pair is the answer actually. With square I not get the answer, but then when I focus on triangle I got it. This is bit time taken, not that much easy. We have to get right. We have to think about it. Here now my focus is on triangle. I thought of initially I thought of square. I got many options to go. Then I thought of triangle. Triangle should come to first place, right? So second one should come to first place. Here it came because of 2. Then it should maintain same. Triangle came to first place. Triangle should be maintained same. Means 1 should be in the one place. It's satisfied here. So 1 3 4 2 is satisfied. 2 4 3 1 1 3 4 2 should be your answer. These double switches will take time. That's what the problem. What happens if you selected wrong answer? You will not lose any marks. That time is waste. No, what are the time you spent? Nothing goes wrong. They not mention anything regarding negative marking at all. Don't worry. It's too difficult, right? Okay, that's what I'm telling you. It's too difficult.
weightage will be more. Previous one at least fine. This one at least above one, below one freeze, middle one you are selecting, right? I'll give one question, they given one more similar to this, not the double switch. Okay, this is what, when you keep going more and more questions, they'll give difficult level. And I'll show you one more difficult level question like that. Not as it is, this is bit fine, I think you can answer. This is 1324 fixed, then 2134. Then among these three switches, this is three levels. Among these three, you need to select one. Then final result should be square, circle, triangle, plus symbol. Here one switch, here one switch. Now, among these three, you select one. This should be your result finally. Right? Okay. I believe 1, 2, 4, 3 is my answer. Now I am focusing on circle. Guys, listen, what I did, okay, my thought is 1, 2, 4, 3. How, sir? My focus is on circle. Here circle is first place. Then circle come to second place because of 2, 1, 3, 4. Right. Then second place circle. This is 2 means second one will maintain as it is. It's 1, 2, 4, 3. Or else let's break it down. Yeah, you have to apply 1, 3, 4, 2, 1, 3, 2, 4. When I apply 1, 3, 2, 4, this will be the result. Then I have to apply 2, 1, 3, 4. When I apply 2, 1, 3, 4 for this, 2, 1, 3, 4. Now first one should be first one, second one should be second one. Third and fourth are swapping. That's why 1, 2, 4, 3 you need to select. Answer is 1, 2, 4. This type of question at least bit okay. Right? Yeah, this is fine. This is fine. Difficulty is this I suggest to skip. If you got the logic like focus on one element and cracking, fine. Or else you can skip this. This is a bit time taken one only. Instead, we can solve 2 other questions also. Sometimes we can crack in less time, but it is okay up to the question what they given, the parameters and all we have to consider. Right. Now let's move for the GeoSudo challenge. Koncham difficult to know what to choose. Now see the GeoSudo challenge first question. 40 questions is the target, close to 40. Now what should be your answer? Crane Ravali. This column low, third column low already. అన్నీ ఉన్నాయి సర్కిల్ ఒకటి వస్తే చాలు మనకు అన్ని డిఫరెంట్ ఉండాలి కాబట్టి సర్కిల్ రావాలి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఎగ్జామ్లో మీకు కూడా బేసిక్ ఇలానే స్టార్ట్ చేస్తాడు. నా స్పీకర్ అగ్రీడ్. వస్తే ద నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్లో ఎలా సార్ ఈ రోలో మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఆటోమేటిక్ ఇప్పుడు కాలంలో ట్రయాంగిల్ కావాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇంక ఈ కాలం చూసినప్పుడు ఈ కాలంలో డెఫినెట్గా మనకు కాలం 1లో 3 సింబల్స్ ఫిల్ అయిపోయాయి, ఇంకొక సింబల్ ట్రయాంగిల్, అంతే కదా. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్స్ మెన్షన్ చేసి రిప్లై ఇవ్వండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఒకసారి ఫోకస్ చేయండి. రో లాజిక్ ప్రకారం ప్లస్ రాకూడదు, స్టార్ రాకూడదు. కాలం లాజిక్ ప్రకారం అకార్డింగ్ టు ద కాలం లాజిక్ మనకు ట్రయాంగిల్ రాకూడదు. ఇంకా మిగిలిన ఆన్సర్ సర్కిల్ మాత్రమే. రైట్. ఫోర్త్ వన్ చాలా ఈజీ. ఏంటి ఆన్సర్? సర్కిల్. వెరీ గుడ్. ఫిఫ్త్ వన్ లాజిక్. వెరీ ఈజీ ఆన్సర్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నారండి, తర్వాత డిఫికల్ట్ లెవెల్కి వెళ్తారు. ఆన్సర్ ఏంటి? ట్రయాంగిల్. ఈ క్వశ్చన్ ఎలా చేయాలండి? ఈ సిక్స్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తున్నాము, వినండి ఎవ్రీవన్. ఓకే ఫైన్. మీకు రో ప్రకారం ప్లస్ రాకూడదు, కాలం ప్రకారం రెక్టాంగిల్ రాకూడదు, సారీ కాలం ప్రకారం సర్కిల్ రాకూడదు కాబట్టి ఇది ట్రయాంగిల్. రోలో ప్లస్ స్క్వేర్ రెక్టాంగిల్ రాకూడదు, కాలం ప్రకారం మనకు సర్కిల్ రాకూడదు. సెవెంత్ కూడా అంతేనా? సెవెంత్ ఆన్సర్ ఏంటి? సరే ఈజీ క్వశ్చన్ సార్, ఇవన్నీ డిఫికల్ట్ లెవెల్ చూస్తారండి. మనకు 40 క్వశ్చన్లు ఉన్నాయి, కంగారు పడతాను. సెవెంత్ మనకు రో ప్రకారం ట్రయాంగిల్ రాదు, సర్కిల్ రాదు, కాలం ప్రకారం కూడా లేదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్. ఆన్సర్ ఈస్ ప్లస్. వెరీ గుడ్. నౌ ఎయిత్ క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్ ఎలా చేద్దాం?
ఇప్పుడు వినండి మీకు ఒక మంచి లాజిక్ ఇస్తాను చూడండి. ఇక్కడ రెక్టాంగిల్ రాదు కాబట్టి కంపల్సరీ ఇక్కడ రెక్టాంగిల్ రావాలి. ఈ ఫస్ట్ రోలో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో మస్ట్ బి రెక్టాంగిల్, రైట్? ఒక ఎలిమెంట్ రెక్టాంగిల్ కావాలి కదా. మనకి ఇక్కడ రెక్టాంగిల్ రాదు బికాస్ ఆ కాలంలో ఆల్రెడీ రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్ రాదు. ఇక్కడ రావాలంటే ఇంక ఇక్కడ రావాలి, ఇంకో స్లాట్ లేదు. అర్థమైందా? సో ఐఎమ్ సింపుల్. 8th రెక్టాంగిల్ అమ్మా. ఇప్పుడు 9th చూడండి. 9th చూడండి నేను ఎలా చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ కదా, అగ్రీనా? ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది కదా. ఇక్కడ ప్లస్ ఇక్కడ రాకూడదు కాబట్టి ఇది ప్లస్ అవ్వాలి. ఆన్సర్ ప్లస్. ఒక్క బ్లాక్ ఫిల్ చేస్తే చాలా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. క్వశ్చన్స్ వాళ్ళు అలానే ఫిల్ చేస్తారు. మ్యాక్సిమం ఒక 2 బ్లాక్స్, ఒక బ్లాక్తో మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఇంకేం ఫిల్అప్ చేయకుండా వచ్చేస్తాయి. Right? Next. See the 10th question. Circle. Hope I am clear, right? Yeah. If anyone having screen not visible or audio issues, you just close and open from your end. Next, see this question. This one also, see how good we are solving. You cannot get rectangle here, you cannot get rectangle here, this must be rectangle. మీకు ఇంతవరకు ఆ అప్రోచ్ అర్థం కాకపోవచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు లాస్ట్ కాలంలో ఎక్కడో చోట రెక్టాంగిల్ రావాలి. ఇక్కడ రావడానికి స్కోప్ లేదు, ఇక్కడ రావడానికి స్కోప్ లేదు. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్ రెక్టాంగిల్ రావాలి, అంతేనా? వెరీ గుడ్. మీరు ఆ ఫ్లోలోకి వస్తే చాలు. స్లోగా అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం, నాట్ హరీ బరీ. ఇప్పుడు 12th దానికి ఆన్సర్ ఏంటి? 12th లింక్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రైవేట్ ప్రాబ్లమ్ వస్తే అక్కడ అడ్వాన్స్డ్ క్లిక్ చేయాలి. మెసేజ్ క్లియర్గా చదవండి. ప్రాక్టీస్ లింక్ మీరు ఓపెన్ చేసినప్పుడు కనెక్ట్ చేసిన ప్రైవేట్ కింద అడ్వాన్స్డ్ బటన్ ఒకటి ఉంటుంది. మీకు మెసేజ్ పూర్తిగా చదవండి. అడ్వాన్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ క్లిక్ చేసి గో హెడ్. ఆ మెసేజ్లో క్లియర్గా రాస్తాం. మనం అది చదవకపోతే ఎట్లా? ఇక్కడ రెక్టాంగిల్ రాదు, ఇక్కడ రెక్టాంగిల్ రాదు, కంపల్సరీ ఇది రెక్టాంగిల్ అవ్వాలి. ఆ ఫస్ట్ రోలో ఏదో ఒక ఎలిమెంట్ ఫస్ట్ రోలో రెక్టాంగిల్ ఉండాలి. ఇది మాత్రం రెక్టాంగిల్. రో 1 చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 13th ఆన్సర్ ఏంటి? మీ మైండ్లో లాజిక్ బిల్డప్ చేస్తున్నాం మనం. దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్. ఇక్కడ రెక్టాంగిల్ రాదు, ఇక్కడ రెక్టాంగిల్ రాదు, ఇక్కడ రెక్టాంగిల్ రావాలి. ఎస్, వెరీ గుడ్. Still 27 questions are there, not 1 or 2. What about this question? What is the answer? ఇక్కడ కూడా లాజిక్ చూడండి అమ్మా. ఇక్కడ ట్రయాంగిల్ రాదు కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ రావాలి. చూడండి, క్వశ్చన్స్ మీరు థింక్ చేసే విధానం బట్టి. ఇప్పుడు నేను ఏం ఫిల్అప్ చేయలేదు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ రాదు కాబట్టి కంపల్సరీ ట్రయాంగిల్ అవ్వాలి, అంతే కదా? ట్రయాంగిల్ ఆల్రెడీ ఆ కాలంలో ఉంది కాబట్టి మళ్ళీ రాకూడదండి. ఎందుకు రాదు సార్? గుడ్ క్వశ్చన్. కాలంలో ఒక్కసారి ట్రయాంగిల్ రావాలి, ఆల్రెడీ ఆ కాలంలో ట్రయాంగిల్ ఉంది కాబట్టి మళ్ళీ రాకూడదండి. క్లియర్? అట్లీస్ట్ వై యూ షుడ్ నాట్ గెట్ ట్రయాంగిల్ దేర్. నెక్స్ట్ 15th one. Now we are going to the next level. 5 rows and 5 columns. My dear friend, don't వాళ్ళ అంత కన్ఫ్యూజన్లో ఉండకు. అసలు ఏం అడుగుతున్నాను క్వశ్చన్లో ఏంది రాదు ట్రయాంగిల్? ఆన్సర్ ట్రయాంగిల్ అదే చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్ ట్రయాంగిల్ అని చెప్తున్నాను. ఎందుకు రాదు అంటే ఆన్సర్ ట్రయాంగిల్ అంటాను నేను కూడా. దీనికి ముందు క్వశ్చన్ ట్రయాంగిల్ ఎందుకు రాదు? నీకు రెక్టాంగిల్ ఎక్కడ వస్తే థర్డ్ కాలంలో సెకండ్ కాలం ఉంది, ఎక్కడో చోట రెక్టాంగిల్ రావాలి, రైట్? ఇక్కడ రెక్టాంగిల్ రాకూడదు, ఇక్కడ రాకూడదు బికాస్ ఆ రోల్ ఆల్రెడీ ఉంది. ఇంక ఇక్కడ తప్ప ఎక్కడికి వస్తుంది? ఇంకా ఆప్షన్ లేదు కదా. లాజిక్ కదండి. నువ్వు దీన్ని నెంబర్స్లో కావాలంటే చూడు, నువ్వు నెంబర్స్లోకి మార్చుకో. ఇది 1 2 3 4 అనుకో నువ్వు కావాలంటే. ఇది 1 2 3 4, ఇది 1, ఇది 2, ఇది 2, ఇది 4. నీకు 2 ఆల్రెడీ రోలో ఉంది, మళ్ళీ 2 పెట్టకూడదు. నువ్వు ఇక్కడ 2 ఆల్రెడీ రోలో ఉంది, ఇక్కడ పెట్టడానికి లేదు. ఇక్కడ ఖచ్చితంగా నువ్వు 2 పెట్టాలి, నువ్వు ఆప్షన్ లేదు కాబట్టి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక్క ఎలిమెంట్ ఫిల్ చేస్తే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి.
4 ఉన్నాయి. ఒకటి ఏమవుతుంది రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ ఇక్కడ రావడానికి కుదరదు, ఇక్కడ కుదరదు, ఇక్కడ కుదరదు. ఆన్సర్ రెక్టాంగిల్. లో ప్లస్ ఇక్కడ వస్తుందమ్మా. మీకు 14 క్వశ్చన్ అర్థం కాకపోతే నేను ఇంకోలాగా చెప్తాను. మనం ఫస్ట్ మీకు అదే చెప్తాను, మీకు ఆలోచించే విధానం చెప్పిన తర్వాత అర్థం కాలేదంటే ఫైన్. ఇప్పుడు నీకేంటంటే ఈ ప్లేస్ ఇక్కడ, ఈ ప్లేస్లో ప్లస్ సింబల్ వస్తుంది తల్లి. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ రాకూడదు, సర్కిల్ రాకూడదు, రెక్టాంగిల్ అంటే ఇది ప్లస్. ఇది ప్లస్ అయితే ఇది ఏమవుద్ది? ట్రయాంగిల్ కదా. పోనీ ఇదన్నా అర్థమైందా మనకు? నేను ఇంకో మెథడ్ ఏం చెప్పాను, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఇక్కడ రాకూడదు, ఇక్కడే రావాలి అని చెప్పి అదొక మెథడ్. బ్లాక్ లో ఇంకో మెథడ్. నీ ఇష్టం, ఏ మెథడ్ అయినా చేసినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ మారదు, నువ్వు చేసే విధానం మారుండొచ్చు అంతే. నర్సరీ 16th క్వశ్చన్ వినండి. ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్. ఆ కాలంలో ఒక ఎలిమెంట్ లేదు, ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్ పెట్టాను. నెక్స్ట్ ఇది సెకండ్ ఫిల్ చేసా, ప్లస్ పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ మార్క్లో ప్లస్ రాకూడదు, సర్కిల్ రాకూడదు, స్క్వేర్ రాకూడదు, కాబట్టి ఆన్సర్ ట్రయాంగిల్. ఓకేనా? వెరీ బేసిక్ అప్రోచ్ నేను చెప్తున్నాను. ట్రయాంగిల్. 17 చెప్పండి. ఇప్పుడు డిఫికల్ట్ లెవెల్ పెంచానండి. ఫస్ట్లో ఈజీ అన్నాను కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు చేద్దాం ఎలా చేస్తాం. పెన్ అండ్ పేపర్ లేకుండా మీకు మళ్ళీ రాసే పని లేదు. ఐ విల్ టెల్ యూ హౌ టు హ్యాండిల్. నేను ఎలా చేయాలని చూపిస్తాను మీకు తర్వాత. Yes, what's the answer? ఎలా చేయాలి ఆన్సర్? What is the answer first of all? సర్కిల్ ఇక్కడ రాకూడదు, సర్కిల్ ఇక్కడ రాకూడదు, ఓన్లీ ఆన్సర్ సర్కిల్. మీరు చేసిన మెథడ్ ఎలాగ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ మీరు ఇంకోలా చేస్తుండొచ్చు, బట్ ఆన్సర్ ఇక్కడ సర్కిల్ వచ్చింది ఫైన్. స్క్వేర్ కాదమ్మా, ప్లస్ కాదమ్మా, సర్కిల్. సర్కిల్ సర్కిల్ నా సింపుల్ లాజిక్ ఇది. కొంతమంది పైన రెక్టాంగిల్ పెట్టాలి సార్, ఇక్కడ పైన రెక్టాంగిల్ పెట్టినా నీ ఇష్టం. సర్కిల్ రాదు ఇక్కడ సర్కిల్ వస్తుంది. నా సింపుల్ లాజిక్ ఇక్కడ సర్కిల్ రాదు. ఈ రోజు ఈ థర్డ్ కాలంలో ఎక్కడో వచ్చి సర్కిల్ రావాలి. దిస్ ఇస్ నాట్ ద పాసిబిలిటీ, దిస్ ఇస్ నాట్ ద పాసిబిలిటీ, హియర్ ద పాసిబిలిటీ ఈజ్. సరే 18th వన్ ఇలా చేస్తే ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు మీరు? ఇంకా 22 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 23 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఈ విధంగా మీరు థింక్ చేస్తే ఎగ్జామ్లో ఇట్స్ వెరీ ఈజీ, రైట్? వాట్స్ ద ఆన్సర్? ఇది ఈజీ క్వశ్చన్ ఇది. So here in row, square no, triangle no, row wise, column wise, no plus, so only option circle, right? 19 చూడండి అలా 19 ఇక్కడ సర్కిల్ రావడం వల్ల సర్కిల్ అవుట్, ప్లస్ అవుట్, ట్రయాంగిల్ అవుట్. ఆన్సర్ ఇస్ స్క్వేర్. అంతేనా? మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్? యూ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. 19th వన్ స్క్వేర్. మెన్షన్ క్వశ్చన్ నెంబర్. నో 20, ఇంకా 20 మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5x5 మ్యాట్రిక్స్ కూడా తీసుకొస్తున్నాం, ఇంకా 4x4. ఇంకా మీరు ఎక్కువ చేయాలంటే కూడా మీ గ్రూప్ లింక్స్ కూడా ఆల్రెడీ పెట్టున్నాను గ్రూప్లో, చూసుకోండి. యా, ఈ సింబల్ ఇక్కడ ప్లస్ వస్తుందండి. ఎందుకు సార్ ఇక్కడ ప్లస్ వస్తుంది? నేను ఫస్ట్ ఇక్కడ ఫిల్అప్ చేశాను, ఫస్ట్ స్లాట్ ఫిల్ చేసిన. ప్లస్ ఎందుకు వస్తుంది సార్? ఇక్కడ స్క్వేర్ సర్కిల్ రాకూడదు, ట్రయాంగిల్ రాకూడదు, స్క్వేర్ రావద్దంటే ఇది ప్లస్ రావాలి, అంతేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాలం వైజ్ సర్కిల్ అవుట్, ప్లస్ అవుట్, రో వైజ్ స్క్వేర్ అవుట్, ఇంకా మిగిలింది ట్రయాంగిల్ మాత్రమే. ఒక్క స్లాట్ ఫిల్ చేస్తే అయిపోద్దండి, ఒక్క స్లాట్ ఫిల్ చేస్తే చాలు, రైట్? See the next one. Somebody asked the practice link. Again, I'm sharing
అండ్ మేక్ షూర్ అది మీకు ఫస్ట్ ప్రైవసీ ఈజ్ నాట్ గుడ్ అని ఉంటుంది. కింద అడ్వాన్స్ క్లిక్ చేసి లాస్ట్ లైన్లో ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ డిఈవి డాట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లాస్ట్ లైన్లో ఉంటుంది, అది క్లిక్ చేయాలి. చేస్తే అప్పుడు వస్తుంది. సో నెగిటివ్ మార్కింగ్ లేదు, క్వశ్చన్ వైజ్ టైమర్ లేదు, దాంతో అలా ఉంటుంది. దాని పక్కన పెట్టండి, మిగతా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్లస్ ఎలానా పాస్ అనేది ఉంటుంది కాబట్టి పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ రైట్. నెక్స్ట్ వన్ నువ్వు ఇప్పుడు చూడండి, నాను 5 rows 5 columnsకి ఎంటర్ అయ్యాము. ఇంకా మళ్ళీ 4 rows 4 columns కూడా మధ్యలో వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, మీరు చాలా విధాలుగా ట్రై చేయొచ్చు, అదే చెప్తాను మీకు. దగ్గర నెంబర్ ఆఫ్ మెథడ్స్, బట్ ఫైనల్గా ఆన్సర్ ఒకటే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 25 slotsలో మనకి ఇచ్చింది హార్డ్లీ 6 slots ఇచ్చారు. రైట్, ఈ స్లాట్ ఏం ఫిల్ అవుతుందండి? దిస్ స్లాట్ షుడ్ బి ఫిల్డ్ బై సర్కిల్. దిస్ ఐఎమ్ ఫిల్లింగ్. ఫస్ట్ హియర్ ఐ ఫిల్డ్, దీన్ని సర్కిల్గా ఫిల్ చేశాను నేను. If that is circle, circle cannot come, star cannot come, triangle cannot come, square cannot come. Answer is plus symbol. See the answer. Answer is plus symbol. Right. This slot, it should be circle for sure. It cannot be plus. It cannot be square. But our slot in the fill chesa. That's the only one which I can got the clue. In the with the slots, everyone fill cheyadam kudadu akkada. Adoka slot avutundi. Dan fill cheyagalite మీరు then done. That's what the clue. ఇంకా మళ్ళీ 4/4కి వచ్చాం, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. 22 ఆన్సర్ ఈస్ ప్లస్. 23 ఈజీ ఆన్సర్. 23 సర్కిల్ ఇక్కడ రాకూడదు కాబట్టి సర్కిల్ ఆన్సర్ రావాలి. సర్కిల్ ప్లస్ కాదమ్మా, సర్కిల్ రాయకండి, చేయండి. సరే ట్రయాంగిల్ కాదు, స్క్వేర్ కాదు, ప్లస్ సర్కిల్ ఏదో ఒకటి లేకపోకండి, చేయండి. ఎగ్జామ్లో ఏదో కనుకుంటా, కనీసం ఇక్కడ చేస్తే కదా నీకు కాన్ఫిడెన్స్ వచ్చేది. చాలా మంది కాన్ఫిడెన్స్ లేకుండా ఎగ్జామ్ అటెండ్ అవ్వట్లేదు, ప్రాబ్లం అది. ఇక్కడ స్క్వేర్ ట్రయాంగిల్ రాదు, ఇక్కడేమో ప్లస్ సింబల్ రాదు. సో ఆన్సర్ మస్ట్ బి స్క్వేర్. రో వైజ్ 2 ఎలిమినేటెడ్, కాలమ్ వైజ్ 1 ఎలిమినేటెడ్, మిగిలిన సింబల్ స్క్వేర్. ఎంత 25 ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 25. ఎస్, సర్కిల్ ఇక్కడ రాదు కాబట్టి సర్కిల్ పైన వస్తుంది. ఆన్సర్ సర్కిల్. మ్యాట్రిక్స్లో 3 సింబల్స్ ఉంటాయి, ఆప్షన్స్లో కూడా 3 సింబల్స్ ఉంటాయి. 4 సింబల్స్ అమ్మ వాడాలి ఎవరికైనా క్వశ్చన్. 4/4 మ్యాట్రిక్స్ అయితే 4 సింబల్స్, నీకు 3 ఉంటే ఇక్కడ ఆప్షన్స్లో 4 ఉంటాయి. 4 సింబల్స్ ఆప్షన్. నీకు ఒక డౌట్ ఉంది, ఓకే మంచి డౌట్ అది. సరే ఇక్కడ ఇచ్చిన 4/4 మ్యాట్రిక్స్లో 3 సింబల్సే కనిపించాయి, 4వ సింబల్ నాకు తెలియనప్పుడు నువ్వు ఆప్షన్స్లో చూడు, 4వ సింబల్ కనిపిస్తుంది. ఆప్షన్స్లో అన్ని సింబల్స్ ఉంటాయి. 5/5లో 5 సింబల్స్ ఉంటాయి, డౌట్ లేదు. నీకు ఇంకో సింబల్ ఏదో తెలియలేదు అనుకుంటే నువ్వు ఆప్షన్స్లో చూసుకోవచ్చు. క్వశ్చన్లో 3 సింబల్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో 4 సింబల్స్ ఉంది. అట్లయితే 4 వెళ్ళిపోతాను సార్ ఆన్సర్. అలా కాదు బాబు, అది రాంగ్ థాట్ ప్రాసెస్. అలా నువ్వు ఆలోచించుకురా నేను. ఇక్కడ సర్కిల్ రాదు, ప్లస్ రాదు, సో ఇది స్క్వేర్ అవుతుంది. ఇది ట్రయాంగిల్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ రాదు, ప్లస్ ఇక్కడ రాదు కాబట్టి ఆన్సర్ మస్ట్ బి ప్లస్. ఈవెన్ అలా ఈ ట్రయాంగిల్ స్లాట్ అవసరం లేదు నాకు, ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్ స్క్వేర్ ఫిల్ చేశాను, దిస్ ఇస్ ఫస్ట్ ఐ ఫిల్, second I fill this, then I decided plus cannot come, this should be plus. Answer plus amma. You just check yourself, meelo enta mandi correct answer vachunna meekai meer nothing. It's not a blame game, you have to know what you are doing. 13 more questions, 40 plus we are going to discuss. At the ending meeku oka video chupiste that important ఏంటంటే లైవ్ వీడియోలో ఈ ఎంటీ స్లాట్స్ పైన క్లిక్ చేసి ఏం రావాలనే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ పేపర్ పైన రాసి చేయాల్సిన టైం లేదు, వేస్ట్ అది. మీకు అదొక లాజిక్ ఉంది, అందుకే చెప్తాను. ఒకసారి వెయిట్ చేయండి, దట్ విల్ డిస్కస్. అమ్మ ఇక్కడ స్క్వేర్ ఫిల్ చేస్తే స్క్వేర్ ఇక్కడ రాదు, స్క్వేర్ ఇక్కడ రాదు, కంపల్సరీ ఆన్సర్ మస్ట్ బి స్క్వేర్. ఒక్క స్లాట్ ఫిల్ చేయి చాలు, కొట్టేస్తాను, ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి?
కాలం ప్రకారం రో ప్రకారం ప్లస్ అవుట్ స్క్వేర్ అవుట్ ట్రయాంగిల్ అవుట్ ఇట్స్ సర్కిల్. మనం బ్రెయిన్ చాలా ఓవర్గా థింక్ చేసి బేసిక్ క్వశ్చన్స్ ఇలాంటి కూడా మిస్ చేస్తుంటాం. 29 5/5. ట్రయాంగిల్ ఇక్కడ రాదు ఇక్కడ రాదు, ఆన్సర్ ఖచ్చితంగా ట్రయాంగిల్ అవ్వాలి. 5/5 అనగానే భయపడాల్సిన పర్లేదు, అంత సింపుల్గా ఉంచు. ట్రయాంగిల్ నోట్స్ మీకు షేర్ చేస్తాం, సో కంగారు వద్దు, ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ విచ్ వీఆర్ డిస్కసింగ్. ఇది ట్రయాంగిల్. 30కి ఆన్సర్ ఏంటి? మళ్ళీ 4/4కి వచ్చాం. So here no circle, this should be circle. Next one, 31. See, what is the answer? I think you can answer it now easily. Here we cannot get star, here we cannot get star, this should be star. Same logic, triangle cheppin logic idi kuda star. Right, see the next one. 32 చూద్దాం నాన్న. ఆన్సర్ ఏంటి? 32. ఇది కూడా సేమ్ లాజిక్, స్టార్ ఇక్కడ రాకూడదు, స్టార్ ఇక్కడ రాకూడదు. అదే క్వశ్చన్స్ ని వాడు లాజిక్స్ ఇటు అటు స్వాప్ చేస్తున్నారు. ఆన్సర్ షుడ్ బి స్టార్. రైట్. 33 చూడండి, 5/5. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు 5/5 చెప్తున్నాం మనం. ఇక్కడ ట్రయాంగిల్ రాదు సార్, ఇక్కడ ట్రయాంగిల్ రాదు సార్, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ చూడన్నా, ఈ స్లాట్ ఒక్కటి ఫిల్ చేస్తే మనం ఇక్కడ ఈ స్లాట్ ట్రయాంగిల్ వస్తుంది. ఫస్ట్ టైం ఫిల్లింగ్ దిస్ ట్రయాంగిల్. ఇలా సార్, సర్కిల్ రాదు, స్క్వేర్ రాదు, ప్లస్ రాదు, స్టార్ రాదు, కంపల్సరీ ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ కూడా రాదు, సో ఆన్సర్ షుడ్ బి ట్రయాంగిల్. పైన ఇక్కడ ట్రయాంగిల్ కష్టం వస్తుంది. హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హియర్ నాట్ పాసిబుల్, హియర్ నాట్ పాసిబుల్, దిస్ షుడ్ బి ట్రయాంగిల్. Now 34, triangle cannot come here, triangle cannot come here. This question mark must be triangle. And logic same, right? మీకు అందుకే బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేసి స్లోలీ వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్. మీకు ఆ బేసిక్స్ అలాగే పెట్టేస్తాం, దాని నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడు 35 చూడండి, ఏమొస్తుంది? 35 ఈ స్లాట్ ట్రయాంగిల్ అవుతుందండి. ఇప్పుడు కాలం వైజ్ స్టార్ రాకూడదు, రోలో సర్కిల్ అవుట్, స్క్వేర్ అవుట్, ట్రయాంగిల్ అవుట్, ఆన్సర్ ప్లస్. (36) కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచాం, ఎండింగ్కి వచ్చాం కదా, కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగింది. సో ఫస్ట్ ఎప్పుడైనా మన స్లాట్స్ ఎక్కడ ఫిల్ చేయగలుగుతాం అక్కడ వెళ్ళి అటాక్ చేయండి. ఇక్కడ కింద రోలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ట్రయాంగిల్. తర్వాత ఇఫ్ యూ కీప్ గోయింగ్ అప్, ఓకే, వేర్ యూ ఆర్ ఏబుల్ టు ఫిల్ ద స్లాట్, యూ గో అండ్ అటాక్ దర్, రైట్? సో దట్స్ వాట్. నౌ హియర్ ఇట్ విల్ బి స్టార్. ఇక్కడ స్టార్ వస్తుంది అన్న ఈ ప్లేస్. ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి ఇది స్టార్ కంపల్సరీ అవ్వాలి. ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. సో ఆన్సర్ మస్ట్ బి స్టార్. ఇక్కడ 2 స్లాట్స్ ఫిల్ చేసాం, కొంచెం డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్. 35 ఏంటంటే ఈ స్లాట్ ఫిల్ చేసాం మనం. ఇక్కడ సర్కిల్ రాదు, స్క్వేర్ రాదు, స్టార్ రాదు, ప్లస్ రాదు, ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ట్రయాంగిల్ అయితే రోలో ఈ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాలంలో స్టార్ ఉంది, 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు అంటే మిగిలింది ప్లస్ సింబల్. 35 అలా చేస్తాను. క్లియర్ గౌతమ్? 36 స్టార్, కొంచెం డిఫికల్ట్ 36 కూడా. నెక్స్ట్ 37 చూడండి, ఇది కూడా 5 rows 5 columns. ఫస్ట్ అదేంటే మీరు ఎక్కడ ఫిల్ చేయగలుగుతారు? స్కోప్ ఇక్కడికి వెళ్ళి స్క్వేర్,
ఇక్కడ స్క్వేర్ రాదు, స్క్వేర్ ఇక్కడ వస్తుంది. మీరు ఎగ్జామ్లో మళ్ళీ ఇవన్నీ డ్రా చేయాల్సిన పని లేదు. దీనిపైన క్లిక్ చేస్తే మీకు సింబల్స్ వస్తుంది, అంత ఫిల్ చేయొచ్చు. నేను చూపిస్తాను. ఆన్సర్ షుడ్ బి స్క్వేర్. దట్స్ వాట్ ద లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఈస్ షోయింగ్ యూ హౌ కెన్ యూ యాక్సెస్ దోస్ థింగ్స్, రైట్? సో నౌ 38 చూడండి. సర్కిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఆన్సర్ సర్కిల్. ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏరా బాబు. నా 39 ఫస్ట్ స్లాట్స్ ఫిల్ చేయమన్నాం. ఈ 4 ఉంది, ఇది ఫిల్ చేస్తే మనకి ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ రాదు, ఇక్కడ స్టార్ వస్తుంది. దిస్ విల్ బి స్టార్. 2 స్లాట్స్ ఫిల్. స్టార్ అది ఆల్మోస్ట్ ఆ ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఉంది, రివర్స్లో ఇచ్చారు. 36 ఇదే, ఇది ఇక్కడ ఇక్కడికి వెళ్ళింది, కార్నర్లో షిఫ్ట్ చేసి సేమ్ క్వశ్చన్. ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ స్టార్ పెట్టాం. అదే క్వశ్చన్ ఇక్కడ కూడా ద వే దే పుట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ అండ్ రొటేట్ చేసి ఇచ్చారంట. రైట్, 40th one. I think 40 many people will answer, I believe. ఇంత సాల్వ్ చేసిన తర్వాత 40 many people will answer. Yes. Here star రాదు, here star will not come, answer will be star. Super. Excellent. 41, 42 to conclude. That's it. This is 42. Here it is 41. We'll conclude with this. Options నేను రిమూవ్ చేశాను. Here star cannot come. Here star cannot come. So this must be star. Okay, fine. Here it will be circle. Now we want what can be filled there. Now what is the option? It can be triangle or it can be plus symbol. So plus cannot come here, that should be here, fine. I think this is sufficient. No need to fill this slot also. Now we got a star, fine, closed. Now plus cannot come here, so this must be plus symbol. This should be plus. Only 2 slots, plus cannot come here, so it should be plus. Right. Or I'll show instead of all this nonsense. Okay, you already eliminated, star eliminated, circle eliminated, square eliminated. Answer will be plus or triangle. This will be filled with triangle. Now triangle also eliminated, so answer will be plus. Right, so that also fine. Different ways of solving. Now finally this question, we'll end with this, and if you have, and I'll show you that video. Here star cannot come, here star cannot come, this will be star. Here star cannot come, answer is star only. See this question. Finally, I'll just show you the video regarding a video ఒకసారి చూద్దాం. మీకు ఏంటంటే ఒక్క ఆప్షన్ మీకు తెలుసుకోవాల్సింది, మీరు ఆ స్లాట్ ఎక్కడ ఉందో దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే సింబల్ పెట్టేసేయచ్చు. లైక్ ఎంటీ స్లాట్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ షో సమ్ 4 సింబల్స్. ఆ 4లో ఒకటి ఆప్ చేయొచ్చు. దీనికి కూడా డెమో ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. ఇది డెమో వీడియో. ఇక్కడ చూడు, అక్కడ ఎంటీ స్లాట్ పైన క్లిక్ చేసి ఈ డాష్ లైన్స్ అనేవి అవే ఉన్నాయి. ఈ డాష్ లైన్స్ పెట్టి అక్కడ మనం పెట్టుకోవచ్చు. మీరు పేపర్ పైన గీకండి, టైం వేస్ట్. మీరు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉందా అక్కడ మీరు చూడు, ఒరిజినల్ ఎగ్జామ్ ఓపెన్ ఉంది. That is how you can click on the answer. Now see, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఎలా ఫిల్ చేయాలో చూడండి ఒకసారి. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఎంటీ బ్లాక్స్ని క్లిక్ చేసి దెన్ యూ ఫిల్. ఓకే, ఏమొస్తుంది అనుకుంటున్నాను అది ఫిల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆన్సర్ వెరీ సింపుల్. ఇక్కడ సర్కిల్ వస్తుంది, సర్కిల్ రాదు, ఆన్సర్ ట్రయాంగిల్ రావాలి. ఇక్కడ సర్కిల్ పెట్టే చాలు. ఇది వేస్ట్ ఆఫ్ టైం. అగైన్ సి, మనం ప్రాక్టీస్ చేయకపోతే ఇదే వచ్చే ప్రాబ్లమ్స్. ఇక్కడ సర్కిల్ రాదు, స్క్వేర్ లేదు, ప్లస్ లేదు, ఆన్సర్ ట్రయాంగిల్ రాదు. అసలు ఆ రోజు ఆల్రెడీ ప్లస్ ఉంది, మళ్ళీ ప్లస్ పెట్టాను, తప్పు. అదే జరుగుతుంది ప్రాబ్లం అంతా.
అదేం పట్టించుకోండి కదా, ఫైనల్గా ఆన్సర్ ట్రయాంగిల్ పెట్టారా లేదా అదొకటి, దట్ వోంట్ కన్సిడర్. దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. ట్రయాంగిల్, యా ఫైన్. ఈవెన్ అక్కడ ప్లస్ ప్లస్ ఏం తప్పు పెట్టినా వాటి సంబంధం లేదు. నీకు ఆన్సర్ ట్రయాంగిల్ క్లిక్ కావాలి అయితే చాలు. రైట్, ఇది ఇప్పుడే చెప్పాము, ఇక్కడ సర్కిల్ కాదు, ఇక్కడ సర్కిల్ కాదు, ఆన్సర్ సర్కిల్ కావాలి అని. అర్థమైంది కదా? ఫైన్, ఓకే. సో విల్ క్లోజ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. Practice link already shared. Again, I am sharing. No answer correct or wrong, it will keep going to the next level. See, quant, at least if people have a source, will the people can at least use ChatGPT here and there to get the answers, but gaming focus more. The recording has been stopped. Satvik, wait, once you got mails, later we'll discuss about that. Okay, in app or somewhere, people will get the answers recording. Quant, there is a scope. And already shared in the video, you can prepare more if you are worrying, why you are worrying only or not. There are more dump related to quant. I have more questions. It's not that easy, okay, but still preparation is better, or at least you can use ChatGPT. Will be done. That will be done. What you're asking might be possible, but wait, better you can go ahead. And thank you all. Take care. We'll close the